హే గాయ్స్, ఇది మేము నవీ ముంబై నుంచి షిరిడీ వెళ్తున్నప్పుడు తీసిన ట్రావెల్ వ్లాగ్. ఇక్కడ మేము 8:15కి స్టార్ట్ అయ్యాము. మేము తలోజా నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము షిరిడీ అండ్ ఔరంగాబాద్ వెళ్దామని. అనుకోకుండా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ నుంచి రావటం వల్ల నైట్ స్టార్ట్ అయ్యాము. ఆ రోజు ఫ్యామిలీ అంతా కలిసి మేము టోటల్ 7 మెంబర్స్ వెళ్తున్నాము 2 కార్స్లో. ఇక్కడ యశ్వంతరావు చౌహాన్ ఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళాము. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయిపోయాక లోనావాలా ఘాట్లోంచి వెళ్తాము. మేము ఎప్పుడు నైట్ టైం ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయలేదు. లోనావాలా ఘాట్లో చూడాలి ఫస్ట్ టైం ఎలా ఉంటుందనేది. పూణే వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈ రూట్లో నుంచే వెళ్ళాలి మనం, లోనావాలా క్రాస్ చేసి. నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సైడ్లో వ్యూస్ అవి సరిగ్గా కనిపించట్లేదు. అదే డే టైం అండ్ రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది వ్యూ. అటు ఇటు కొండలు, గ్రీనరీ, వాటర్ ఫాల్స్ అవి చాలా బాగుంటుంది రైనీ సీజన్లో. ది బెస్ట్ రోడ్ ట్రిప్ అని చెప్పొచ్చు ఈ ఎక్స్ప్రెస్ వే అండ్ లోనావాలా ఘాట్. మీలో ఎవరైనా రైనీ సీజన్లో ఈ రోడ్లో ట్రావెల్ చేసి ఉంటే కమెంట్ చేయండి. లోనావాలా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఎంటర్ అవుతున్న కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది. నైట్ టైం వెళ్ళాం కదా, ఫుల్ ట్రక్స్, బస్సెస్ అండ్ హెవీ వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళాక ఫుల్ స్టక్ అయిపోయాం ట్రాఫిక్లో. ఇక్కడ మాకు ఈ ట్రాఫిక్ క్రాస్ చేయడానికి అరౌండ్ 1.5 hours అలా పట్టింది. ఇక్కడే కొంచెం మాకు టైం డిలే అయ్యింది. ఇక్కడ రైట్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా, ఇదంతా గ్రీన్ అయిపోతుంది రైనీ సీజన్లో అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, లైట్స్. ఈ రైట్లో మనం ట్రావెల్ చేస్తాము, ఇలా ఘాట్కి అటువైపు నుంచి దిగుతాము. బట్ ఆ రోజు చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. లోనావాలా క్రాస్ చేశాక ఒక 10-15 minutes బ్రేక్ తీసుకున్నాము, టీ బ్రేక్. నైట్ టైం డ్రైవ్ చేయడం వల్ల ఇలా కొంచెం నిద్ర వస్తుంది. మా దాంట్లో ఓన్లీ ఇద్దరికే వచ్చు డ్రైవింగ్, వాళ్ళే చేయాలి, మాకు ఎవరికి రాదు ఇంకా డ్రైవింగ్. కొంచెంసేపు వాళ్ళు పడుకుని వేరే వాళ్ళు డ్రైవ్ చేద్దామన్నా లేదు. సో సైడ్ కాపీ కొంచెంసేపు టీ తాగి రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లోనావాలా దాటాక లెఫ్ట్ తీసుకుని తలేగావ్ నుంచి షిరిడీ వెళ్ళాం మేము. ఆ రూట్ అసలు బాగాలేదు, రోడ్స్ బాగాలేదు, స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు. సో మాకు ఆ రూట్లో వెళ్ళడం వల్ల బాగా టైం వేస్ట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది. సో ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ కొంచెం లేట్గా లెగిసి 9 కల్లా రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. మళ్ళీ ఏ టైంకి వస్తామో తెలియదు కదా, దర్శనం ఎంత టైం పడుతుందో అని టిఫిన్ చేసేసి వెళ్ళాము మేము. ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తుందంతా ఫ్రీ మొబైల్ అండ్ చెప్పుల్ స్టాండ్. ఏం పే చేయవసరం లేదు, ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం. 1 hourలో దర్శనం అయిపోయింది మాకు. సో బయటకు వచ్చాక కొంతసేపు షాపింగ్ చేసాము. దర్శనం కంటే షాపింగ్కి ఎక్కువ టైం పట్టింది మాకు. సో తర్వాత షాపింగ్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. సో ఇక్కడ హోటల్స్ చూస్తుంటే సుబ్బయ్య గారి హోటల్ అని కనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే క్లోజ్ చేసి ఉంది, ఎవరు లేరు. పక్కనే ఇంకా వేరే థాలీ కనిపిస్తే అక్కడ ఆ హోటల్లో థాలీ ట్రై చేసాము, పర్వాలేదు బాగానే ఉంది. సో అక్కడ లంచ్ చేసేసుకొని మేము మళ్ళీ ఔరంగాబాద్ స్టార్ట్ అయిపోయాము. ఈరోజు ఈవినింగ్ ఔరంగాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఎల్లోరా కేవ్స్ చూసుకుని హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఔరంగాబాద్ ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి చూసి నెక్స్ట్ ముంబై రిటర్న్ అయిపోదామని ప్లాన్ చేసుకున్నాము. అలా షిరిడీలో లంచ్ చేసేసి ఎల్లోరా కేవ్ స్టార్ట్ అయిపోయాము. షిరిడీ నుంచి ఎల్లోరా కేవ్స్ 1.5 hours పడుతుంది మనకి. రోడ్ అంతా చాలా బాగుంటుంది. ఇలా సమృద్ధి ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్ళాలి. అంతా ఎక్స్ప్రెస్ వే అంతా చాలా ఖాళీగా ఉంటుంది, రోడ్ కూడా చాలా బాగుంటుంది.
ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి విండ్ మిల్ వింగ్స్. ఇవి లారీస్ పైన పెట్టి తీసుకెళ్తున్నారు అసెంబుల్ చేయడానికి. చాలా పెద్దగా ఉన్నాయి. మనకి దూరం నుంచి చూస్తే అంత పెద్దగా అనిపించావు, కానీ అసెంబుల్ చేశాక ఇలా దగ్గరగా చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఏరియాలో మనకి చాలా విండ్ మిల్స్ కనిపిస్తాయి అటు ఇటు. ఔరంగాబాద్ అన్న శంభాజీ నగర్ అన్న ఒకటే. ఫస్ట్లో ఔరంగాబాద్ అని పిలిచేవారు, తర్వాత రీసెంట్గా శంభాజీ నగర్ అని మార్చారు పేరు. మేము టోటల్ 7 మెంబర్స్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా 2 కార్స్లో. ఈ పక్క కార్లో ఉన్నది మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇదొక కార్, ఇంకా మేము ట్రావెల్ చేసేది ఒక కారు. 2 కార్స్లో వెళ్తున్నాం అందరం. ఇక్కడ లెఫ్ట్లో పబ్లిక్ కనిపిస్తున్నారు కదా, ఇలా కొంచెం లోపలికి వెళ్తే ఆర్చ్ నుంచి గృహణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్ వెళ్తాము. అది ఫేమస్ టెంపుల్, బట్ మేము వెళ్ళలేకపోయాము టైం లేక. ఎల్లోరా కేవ్స్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎల్లోరా కేవ్స్ దగ్గరలో గరికపాటి వారి పేరు మీద చాలా రెస్టారెంట్స్, లాడ్జెస్, హోటల్స్ ఉన్నాయి. మరి అన్నీ ఎవరిదో తెలీదు. ఇది ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్. ఇలా లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకోవచ్చు. పర్ హెడ్ 40 రూపీస్. టైమింగ్స్ ఏమో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అలో చేస్తారు. ఎల్లోరా కేవ్స్లో మొత్తం 34 కేవ్స్ ఉంటాయి. ఇందులో హిందూయిజం, బుద్ధిజం, జైనిజంకి సంబంధించిన కేవ్స్ ఉంటాయి. కేవ్ నెంబర్ 16 కైలాస టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే కైలాష్ టెంపుల్. కొంచెం పైకి వెళ్ళటానికి రూట్ ఉంటుంది, స్టెప్స్ అవి ఉంటాయి. పైకి వెళ్ళాక లోపల శివలింగం ఉంటుంది. మొత్తం 34 కేవ్స్ తిరగడానికి మనకి 5 to 6 hours పడుతుంది. ఇక్కడ తిరగలేని వాళ్ళకి వీల్ చైర్ కూడా ఇస్తారు, బట్ ఛార్జ్ చేస్తారు. ఈ కైలాస టెంపుల్ 7th and 8th centuryలో కట్టారని, దీనికి 150 years పట్టిందని చెప్తారు హిస్టరీలో. మొఘల్ కింగ్ అయిన ఔరంగజేబ్ దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి 3 years ట్రై చేశారని చెప్తారు, కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేకపోయారు. అది మనకి ఇక్కడ డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. కైలాస్ టెంపుల్ది షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఆ వీడియోలో టెంపుల్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం బేస్మెంట్ వేసి పిల్లర్స్ వేసి తర్వాత రూఫ్ వేస్తాం కదా, కానీ ఈ టెంపుల్ పైనుంచి కిందకి చెక్కుంటూ వచ్చారు. ఈ టెంపుల్ చెక్కేటప్పుడు 20 to 30 millions ఆఫ్ వేస్ట్ స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ ఇప్పటికీ ఏమైందో అదొక మిస్టరీయే. మనకి 20 రూపీస్ నోట్ పైన ఉండే మాన్యుమెంట్ ఇదే ఎల్లోరా కేవ్స్. ఔరంగాబాద్ నుంచి ఎల్లోరా కేవ్స్ 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది, వేరోల్ అనే ప్లేస్లో. సో మేము ఎల్లోరా కేవ్స్ చూసుకుని సిటీకి వచ్చేసరికి డిన్నర్ టైం అయిపోయింది. సో ఈలోపు మా మావయ్య వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ ఎక్స్ప్లోర్ చేద్దామని వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం ఒక దగ్గర రెస్టారెంట్లో కలిసి అక్కడ డిన్నర్ చేసేసి వాళ్ళు షిరిడి వెళ్ళిపోయారు, మేము హోటల్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మేము ఔరంగాబాద్లో ఏం ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి.